గైస్ వెల్కమ్ రెండో ట్యూటోరియల్కి. ఈ ట్యూటోరియల్లో మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన థియరీకి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో ఇంటర్మీడియట్ ఎంసెట్లో కొన్ని ఇంపార్టెంట్ అయిన 2-3 మోడల్స్ ఫిక్స్ చేసి టోటల్గా 5 క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకున్నాను. వాటిని మీకు ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ మోడల్. మన నిన్న ట్యూటోరియల్లో బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటని చదివాం. బైనామియల్ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ TR+1 అంటే ఏంటి, లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, మిడిల్ టర్మ్ అంటే ఏంటి, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే ఏంటి, వీటిలన్నింటివి డెఫినేషన్స్ పరంగా చూసాం. ఇప్పుడు న్యూమరికల్ ప్రాబ్లం పరంగా కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేనేం తీసుకున్నానంటే 2x² + 3y(x) హోల్ పవర్ 10. సో ఈ బేసిక్ బైనామియల్ ఎక్స్పాన్షన్ తీసుకుని ఈ పారామీటర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం దానికి. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి, బైనామియల్ ఎక్స్పాన్షన్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం నార్మల్గా NC0 ఫస్ట్ వేరియబుల్ హోల్ పవర్ n-r, సెకండ్ వేరియబుల్ హోల్ పవర్ r, 10C1 ఫస్ట్ వేరియబుల్ హోల్ పవర్ n-r, సెకండ్ వేరియబుల్ హోల్ పవర్ r అండ్ సో ఇలా కంటిన్యూ అయ్యి లాస్ట్ టర్మ్ 10C10 ఫస్ట్ వేరియబుల్ హోల్ పవర్ n-r, సెకండ్ వేరియబుల్ హోల్ పవర్ r. సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. దీన్ని కొంచెం ఇంకా క్లారిటీగా రాసుకుంటే 2x² హోల్ పవర్ 10 ప్లస్ 10C1 ఇంటూ 2x² హోల్ పవర్ 9 ఇంటూ 3/x ప్లస్ అండ్ సో ఆన్ 10C10 ఇంటూ 3/x హోల్ పవర్ 10. సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు జనరల్ టర్మ్ ఆఫ్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే TR+1 అనుకున్నాం కదా జనరల్గా. సో అదేమవుతుంది, NCR x పవర్ n-r అంటే ఫస్ట్ వేరియబుల్ పవర్ n-r, సెకండ్ వేరియబుల్ పవర్ r. సో ఇది జనరల్ టర్మ్కి వచ్చి ఎక్స్ప్రెషన్. సో కొన్ని క్వశ్చన్స్లో ఏమడుగుతూ ఉంటాడంటే ఫర్ ద గివెన్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే ఏ టర్మ్లో x అసలు డిపెండ్ అయి ఉండదు, అంటే x వేరియబుల్ నుంచి ఇండిపెండెంట్గా ఉండి టర్మ్ ఉందా మనకి ఇచ్చిన బైనామియల్ ఎక్స్ప్రెషన్లో. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, xకి పవర్ 0 ఉండాలి. ఏదైనా పవర్ 0 1 కదా. సో టర్మ్ ఇండిపెండెంట్గా ఉందంటే అసలు ఆ టర్మ్లో x లేనట్టు అంటే మనకి లక్ ఏంటి, అది x⁴ అని. సో ఇప్పుడు మనం ఇదే 2x² + 3/x హోల్ పవర్ 10 తీసుకున్నాం అనుకోండి. దీనిలో జనరల్ టర్మ్ ఇది. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే 10CR 2^10-r ఇంటూ 3^r. కాన్స్టెంట్స్ అన్నీ ఒక దగ్గర రాసేసుకున్నాను. ఇంకా x పవర్ ఏముంది, x⁴2 ఇంటూ 10-r ఉంది. ఇక్కడేమో ఇంటూ 1/x⁴r ఉంది. సో 10CR ఇంటూ 2^10-r ఇంటూ 3^r ఇంటూ xని అంతా ఒక పవర్లోకి తీసుకొచ్చేస్తే 20 - 3r. ఓకే. సో ఇక్కడ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే x కున్న పవర్ని 0కి ఈక్వేట్ చేసుకోవాలి. సో 20 - 3r = 0, r = 20/3. సో 20/3 అంటే ఇంటీజర్ కాదు కదా. సో జనరల్గా r వాల్యూస్ ఏంటి, 0 నుంచి n వరకు ఉంటాయి, ప్లస్ r ఏంటి, ఇంటీజర్. సో 0 నుంచి n మధ్య ఉన్నా లేకపోయినా r ఇంటీజర్ అయితే మనకి ఆన్సర్ రాలేదు. సో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే 2x² + 3/x హోల్ పవర్ 10 అనే బైనామియల్ ఎక్స్పాన్షన్లో అన్ని టర్మ్స్లోనూ x ఉంది, ఏ టర్మ్ కూడా xకి ఇండిపెండెంట్గా లేదు. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్లో మనకి ఏమొస్తుందంటే r వాల్యూ ఏదో ఒక ఇంటీజర్ వస్తుంది. అంటే ఆ టర్మ్లో ఇప్పుడు r సపోజ్ 20/3 కాకుండా మనకి ఏదైనా వేరే క్వశ్చన్లో 4 వచ్చింది అనుకోండి. సో r4 వచ్చిందంటే టర్మ్ ఎంత, TR+1 కదా, అంటే టర్మ్ ఏమో 5. సో ఫిఫ్త్ టర్మ్లో x వేరియబుల్ ఉండదన్నమాట. సో అది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఫార్ములా.
ఇప్పుడు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ నెక్స్ట్ది. లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అంటే మనం కిందటి లెక్చర్లో ఏం చదువుకున్నాం, ఒకవేళ అన్ని ఈవెన్ ఎన్ ఆర్డర్ 2 కేసులు ఉంటాయి. ఒకవేళ ఎన్ ఈవెన్ అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ కదా, ఎన్ ఆడ్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్. ఇప్పుడు ఈ కేసులో ఎన్సి n/2 లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. ఈ కేసులో ఎన్సి n-n/2 కానీ ఎన్సి n+1/2 కానీ ఈ రెండింటి వాల్యూలు ఈక్వల్. ఈ రెండింటిలో దేన్నైనా మనం లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అని చెప్పచ్చు. సో ఇచ్చిన క్వశ్చన్లో n వాల్యూ ఎంత 10 అంటే ఈవెన్ కదా. సో మనం ఏ కేసు అప్లై చేస్తాం, ఫస్ట్ కేస్. సో ఇక్కడ లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏంటి, 10c5. నెక్స్ట్ మిడిల్ టర్మ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్ టర్మ్ కూడా ఇక్కడ 10c5 ఇంటూ 2x² హోల్ పవర్ 10-5 3/x హోల్ పవర్ 5. సేమ్ లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదే మిడిల్ టర్మ్, అదే ఆ టర్మ్ మొత్తమే మిడిల్ టర్మ్ అవుతుంది. సో 10c5 ఇంటూ 2^5 ఇంటూ x^5 ఇంటూ 3^5 బై అదే x^10 x^5. సో x^10 x^5 క్యాన్సిల్ అయ్యి న్యూమరేటర్లో x^5 మిగులుతుంది. సో 10c5 ఇంటూ 6^5 ఇంటూ x^5. సో ఇదేంటి మిడిల్ టర్మ్ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్కి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంది పారామీటర్ ఏంటి, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. కానీ నేను మీకు కిందటి లెక్చర్లో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే మీకు ఏం చెప్పాను, డైరెక్ట్గా న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్కి ఏదైనా ఒక టర్మ్ టీఆర్ కనుక న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక అయితే అది ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కన్నా ఖచ్చితంగా పెద్దదై ఉంటుంది. సో ఇలా 0 నుంచి n+1 టర్మ్స్ వరకు, ఫస్ట్ టర్మ్ నుంచి n+1 టర్మ్స్ వరకు ప్రతి టర్మ్ని టీఆర్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా టీఆర్ ఈక్వల్ అయినా అయి ఉంటుంది, పెద్దదైనా అయి ఉంటుంది. సో ఇది డెఫినేషన్ పరంగా కిందటి లెక్చర్లో మనం నేర్చుకున్నాం. కానీ ఒకవేళ ఏదైనా ఒక ప్రాక్టికల్గా మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇస్తే దానిలో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవడం ఎలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న ఎక్స్పాన్షన్ ఏంటి, 2x² + 3/x హోల్ పవర్ 10 కదా. సో ఎప్పుడైనా న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోమని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానిలో ఉన్న అన్ని వేరియబుల్స్ యొక్క వాల్యూస్ కూడా క్వశ్చన్లో ఇస్తాడు జనరల్గా. అప్పుడే కదా మనం ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసే కదా న్యూమరికల్లీ ఏది గ్రేట్ వస్తుందో తెలుస్తుంది, అంతవరకు లేకపోతే తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ 2 అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో నేను కిందటి క్లాస్లో మీకు చెప్పలేదు, కానీ ఆ థియరం అంత ఇంపార్టెంట్ అని నేను కవర్ చేయలేదు. నార్మల్గా న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్కి ఒక థియరం ఉంది. ఏంటంటే సపోజ్ n belongs to natural numbers and x belongs to real numbers except 0. ఈ రెండు కండిషన్స్ అయినప్పుడు స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ మనకి తెలుసు కదా, 1 + హోల్ పవర్ n అని. ఒకవేళ ఈ స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే థియరం ఏం స్టేట్ చేస్తుందంటే మనల్ని ఫస్ట్ m అని ఒక వాల్యూని కనుక్కోమంటుంది. ఆ వాల్యూ ఏంటంటే n+1 ఇంటూ mod x బై 1 + mod x. సో ఇక్కడ ఈ థియరంలో రెండు కేసెస్ ఉన్నాయి. ఒకటి m వాల్యూ ఇంటిజర్ అవడం, ఒకటి m వాల్యూ ఇంటిజర్ కాకపోవడం. సో ఒకటి m వాల్యూ ఇంటిజర్ అవడం, ఇంకోటి m వాల్యూ ఇంటిజర్ కాకపోవడం. సో ఇప్పుడు ఒకవేళ m కనుక ఇంటిజర్ కాలేదనుకోండి, దానికి ఖచ్చితంగా ఏదో ఒక డెసిమల్ పాయింట్ ఉంటుంది కదా, అంటే 8.58 7.56 ఇలా ఉన్న డెసిమల్ వాల్యూని ఇగ్నోర్ చేసి ఓన్లీ ఇంటిజర్ పార్ట్ని మాత్రమే కన్సిడర్ చేసుకోమంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ m ఇంటిజర్ కాకపోతే దానికి మనం దాని ముందర లెఫ్ట్ సైడ్లో ఉండి ఇంటిజర్ ఒకటి కన్సిడర్ చేసుకుని దాని డెసిమల్ పార్ట్ని వదిలేసి దాన్నే m అనుకుంటాం. అప్పుడు మనకి tm న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. ఓకే, థియరం ఈ విధంగా చెప్తుంది. ఒకవేళ m వాల్యూ ఇంటిజర్ అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా tmని tm+1ని రెండింటిని న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అంటాం. అంటే tm+ వాల్యూస్ రెండు మనకి ఈక్వల్గా వస్తాయి. సో మనం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ కనుక కన్సిడర్ చేసుకుంటే 2x² + 3/x హోల్ పవర్ 10.
సో క్వశ్చన్లో x ఈక్వల్ టు 2 ఇచ్చాడు అనుకుందాం అండి. సో ఇప్పుడు మన m వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, n+1 ఇంటూ, మనం ఫస్ట్ దీన్ని స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ కింద మార్చుకోవాలి కదా, ఇక్కడ స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ కిందే కన్సిడర్ చేసుకోమన్నాడు మనని. సో ఒకవేళ మనం 2x² కనుక కామన్ తీస్తే మొత్తం నుంచి బయటికి ఏమవుతుంది, పవర్ 10, 2x² పవర్ 10 ఇంటూ 1 + 3/2x³ వస్తుంది, హోల్ పవర్ 10. ఓకే, సో మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ వేరియబుల్ ప్లేస్లో ఏముంది, 3/2x³ ఉంది, దాన్నే మనం ఇక్కడ రాసుకోవాలి, డివైడెడ్ బై 1 + 3/2x³. ఓకే, సో ఇక్కడ క్లారిటీగా ఫైండ్ అవుట్ చేద్దాం. m ఈక్వల్ టు 11 ఇంటూ 3/x బదులు 2 పెట్టేసుకోవచ్చు మనం. ఈ క్వశ్చన్లో x 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది, 2/4 అవుతుంది. కింద కూడా 1 + 3/2/4. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుని క్యాన్సిల్ చేసుకుంటే పైన మిగిలిపోయింది 33, కిందేమో 16 + 3, సో 33/19. సో మనకి వాల్యూ వచ్చేది 33/19 చేస్తే 1 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది, 14 మిగులుతుంది, 140 అవుతుంది. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఏదో ఒకటి వస్తుంది, మనకి డెసిమల్తో సంబంధం లేదు, ఎందుకంటే దాన్ని మనం ఇగ్నోర్ చేసేసి ఓన్లీ దీన్నే m కింద తీసుకుంటాం. సో m వాల్యూ 1. సో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఏంటి సెకండ్ కండిషన్ ప్రకారం, tm కదా. సో టర్మ్ 1 న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. సో ఒకవేళ మనం ఇచ్చిన గివెన్ ఎక్స్పాన్షన్కి, ఇది కదా గివెన్ ఇచ్చిన ఎక్స్పాన్షన్, దీనికి టర్మ్ 1 కడితే ఏంటి, 10c0 ఇంటూ 2x² హోల్ పవర్ 10. సో 1 ఇంటూ 2x² అంటే x బదులు 2 పెట్టేసుకోవచ్చు కదా మనం. సో మన x బదులు కూడా 2 పెట్టేసుకుంటే లోపల ఏమైపోతుంది, బ్రాకెట్లో ఉన్నది 2 ఇంటూ 2² అంటే 2³ 2³ హోల్ పవర్ 10 అంటే 2/30. సో ఇది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. సో మనం జనరల్గా ఇలా ఫైండ్ అవుట్ చేయాలి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్కి. సో ఇవి బేసిక్గా వచ్చి మోడల్స్, నార్మల్గా మనం నిన్న డిస్కస్ చేసుకున్నవి. సో ఈ మోడల్స్ అన్నీ ఒక బేసిక్ క్వశ్చన్తో కవర్ చేస్తాం. నెక్స్ట్ ఎంసెట్ మోడల్స్ క్వశ్చన్స్ లేదా జేఈలో అడుగుతున్నవి ఫ్రీక్వెంట్గా ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కొత్త పేజీలో చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఇర్రాషనల్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఇది ఒక కామన్ మోడల్ అండి, మెయిన్స్లోనే ఎంసెట్లో అడుగుతున్న కామన్ మోడల్. 7/1/5 - 3/1/10 హోల్ పవర్ 60. ఫస్ట్ మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, రేషనల్ టర్మ్ అంటే ఏంటి, ఇర్రాషనల్ టర్మ్ అంటే ఏంటి. సో ఇప్పుడు రేషనల్ టర్మ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక టర్మ్, ఇప్పుడు 2 ఉంది అనుకోండి, దాన్ని 4/2 కింద రాసుకోవచ్చు కదా. సో ఏదైనా ఒక టర్మ్ కనుక 2 మెంబర్స్ యొక్క డివిజన్ కింద కనుక మనం రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఇప్పుడు పై వాల్యూ ఉందండి 3.14 సంథింగ్, దీన్ని 22/7 అని రాస్తారు, కానీ యాక్చువల్గా 22/7 దీనికి ఎగ్జాక్ట్గా ఈక్వల్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేషన్ చేసిన తర్వాత 22/7 వచ్చింది, కానీ యాక్చువల్గా పై వాల్యూని డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రిప్రజెంట్ చేయలేం. సో పై అనేది న్యాచురల్గా ఒక ఇర్రాషనల్ నెంబర్. నెక్స్ట్ మీరు ఏ స్క్వేర్ రూట్స్ తీసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5 ఇలాంటివి జనరల్గా అన్ని ఇర్రాషనల్ నెంబర్స్. 1.14, 12, నెక్స్ట్ 1.732 అండ్ సో ఆన్, ఇలా ఇన్ఫినిటీ వరకు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి వాల్యూస్. ఈ వాల్యూస్ని డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ కింద మనం రిప్రజెంట్ చేయలేం. ఓకే, సో వీటిని ఇర్రాషనల్ నెంబర్స్ అంటారు. సో యాక్చువల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్లో
7 పవర్ 1/5 ఉంది, 3 పవర్ 1/10 ఉంది. ఇక్కడ మనకి 7 పవర్ 1/5కి ఒక పవర్ వస్తుంది, 3 పవర్ 1/10కి 3 పవర్ 1/10 కూడా ఒక పవర్ వస్తుంది. మనం దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు, ఈ ఎక్స్పాన్షన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు. సో మనకు కావాల్సింది ఏంటంటే 7కి పవర్లో ఉండి వాల్యూ ఇంటిజర్ ఉంటే అది రేషనల్ అయిపోతుంది. ఎందుకంటే 7 పవర్ 1, 7 పవర్ 2, 7 పవర్ 3 ఇలా ఉందనుకోండి. సో మన టర్మ్ రేషనల్ అవుట్పుట్ వస్తుంది. అదే 7 పవర్ 2/5, 7 పవర్ 3/5 ఇలా ఉంటే ఇది ఖచ్చితంగా 5th రూట్ ఆఫ్ 7 క్యూబ్ కదా, దీన్ని మార్చుకుని రాసుకుంటే మనం. సో ఇది ఖచ్చితంగా ఈ ఫామ్లో వస్తుంది కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది. సో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో మనం జనరల్ టర్మ్ రాసుకుని మనం కండిషన్స్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే ఈ 7కి 3కి వచ్చి పవర్స్ ఎప్పుడు ఇంటిజర్స్ ఉండేలా చూసుకోవాలి. సో ఫస్ట్ ఒకసారి జనరల్ టర్మ్ రాసుకున్నారంటే జనరల్ టర్మ్ మీకు ఎలా వస్తుంది, 60CR ఇంటూ 7 పవర్ 1/5 హోల్ పవర్ 60 మైనస్ R మైనస్ 3 పవర్ 1/10 హోల్ పవర్ R. ఓకే, సో 60CR ఇంటూ 7 పవర్ 60 మైనస్ R/5 ఇంటూ మైనస్ 1/R మైనస్ 1 పవర్ R బయటికి తెచ్చేసుకున్నా కూడా మనకు కావాల్సింది ఏంటి, 3 పవర్ R/10. సో ఫస్ట్ 3కి పైన ఉన్న పవర్ కనుక ఒక ఇంటిజర్ అవ్వాలంటే R ఖచ్చితంగా ఏమి ఉండాలి, 10 మల్టిప్లై అయ్యి ఉండాలి. ఖచ్చితంగా R వాల్యూ 0, 10, 20, 30, 40 ఇలా అయ్యి ఉండాలి. ఓకే, నెక్స్ట్ R ఏమై ఉండాలి, 60 మైనస్ R ఈక్వల్ టు 5y అయి ఉండాలి. అంటే ఈ 60 మైనస్ R ఖచ్చితంగా 5తో డివైడ్ అవ్వాలి, అప్పుడే కదా మనకి పైన ఇంటిజర్ వచ్చింది. ఓకే, ఈక్వల్గా డివైడ్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రిమైండర్ మిగిలిపోతుంది, ఆన్సర్ పాయింట్లో వస్తుంది ఇలా. సో మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. సో 60 మైనస్ R ఈక్వల్ టు 5y. సో ఇక్కడ నుంచి R అంటే మనకి ఏమొస్తుంది, 60 మైనస్ 5y. కానీ మనకి క్వశ్చన్లోంచి ఏం తెలుస్తుంది, R వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 60 వరకు వెళ్తుంది. ఎందుకంటే మీరు 60C0 నుంచి 60C60 వరకు రాసుకుంటారు కదా టర్మ్స్, ఈ కింద వేరే కదా, అది 0 నుంచి 60 వరకు వెళ్తుంది. సో ఇక్కడ R బదులు 60 మైనస్ 5y కనుక మనం పెట్టుకుంటే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. సో మూడు వైపులా 60 కనుక మైనస్ చేస్తే మైనస్ 60 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 5y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 60 మైనస్ 60 0 అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు మైనస్ 5 చేత డివైడ్ చేస్తే అన్ని వైపులా 0 లెస్ దెన్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. అంటే y వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ అప్ టు 12. సపోజ్ ఈ y వాల్యూస్ని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి. ఇప్పుడు y0 పెట్టుకున్నాం అనుకోండి, R వాల్యూ ఎంత అవుతుంది, 60. y1 పెట్టుకుంటే R వాల్యూ 55, y2 పెట్టుకుంటే R వాల్యూ 50, సో 45, 40 అలా వచ్చి R ఒకవేళ y వాల్యూ 12 పెట్టుకుంటే R ఏమవుతుంది, 0. సో ఇక్కడ మనకి కావాల్సిన R వాల్యూస్ ఏమొచ్చాయి, 60, 55, 50, 45, 40, 35 అండ్ సో ఆన్ 0 వరకు వచ్చాయి. సో ఇదొక సెట్ ఆఫ్ వాల్యూస్, ఇదొక సెట్ ఆఫ్ వాల్యూస్. ఇది 50, 60 ఇక్కడ వరకు. ఎందుకంటే 60 కన్నా ఇంకా R వాల్యూ పెరగలేదు, 60తోనే ఎండ్ కదా. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్లోనూ కామన్గా ఉన్న వాల్యూస్ మనం తీసుకోవాలి, ఎందుకంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి మనకి. సో వాటి రెండింటిని ఇంటర్సెక్షన్ చేయాలి, యూనియన్ చేయకూడదు. సో ఈ రెండింటిలోనూ కామన్గా ఉన్న వాల్యూస్ అంటే మనకు ఆఖరికి ఏం మిగులుతాయి, 0, 10, 20, 30, 40, 50, 60 ఇవే మిగులుతాయి ఈ రెండింటిలో కామన్ తీస్తే. సో ఇవి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, టోటల్గా 7 వాల్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి n ఈక్వల్ టు 60 కదా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, 61.
61లో 7 వాల్యూస్ మాత్రమే రేషనల్గా ఉన్నాయి. అంటే 61 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 54 వాల్యూస్, అంటే 54 టర్మ్స్ ఇర్రేషనల్ టర్మ్స్గా ఉన్నాయి. సో మన క్వశ్చన్లో అదే కదా అడిగాడు, నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఎన్ని? 54. ఇది ఆన్సర్. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇది ఇంకొక మోడల్. నెక్స్ట్ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అనే మోడల్ని మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, కానీ అది కొంచెం ఈజీ మోడల్. ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ ఉంది చూడండి. ఇంకొకటి టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఎక్స్పాన్షనే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది చూడడానికి. ఎక్స్ ప్లస్ 1/x పవర్ 2/3 మైనస్ x పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ ఆఫ్ x మైనస్ 1/x మైనస్ x పవర్ 1/2 హోల్ పవర్ 10. ఇది ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏం ఇచ్చాడు? x నాట్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఆబ్వియస్గా ఎందుకంటే x1 అయితే డినామినేటర్లో 0 అయిపోతుంది, ఇక్కడ అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో x నాట్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఒకవేళ కనుక మీరు బ్రూట్ ఫోర్స్గా జనరల్ టర్మ్ tr+1 కనుక్కొని డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేసుకుని దీన్ని పెద్ద టర్మ్స్ని చేస్తే బాగా టైం పడుతుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు a³ + b³ ఫార్ములా కనపడుతుంది. a³ + b³ ఫార్ములా ఏంటి? a + b ఇంటూ a² - ab + b². సో ఇప్పుడు పైన ఉన్న టర్మ్ x+1 కనుక తీసుకుంటే మీరు దీన్ని x పవర్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు కదా. అంటే ఇది నథింగ్ బట్ ఏమవుతుంది? x పవర్ 1/3 ప్లస్ 1 పవర్ 1/3 ఇంటూ x పవర్ 2/3 మైనస్ ఆఫ్ x పవర్ 1/3 ఇంటూ 1 పవర్ 1/3 ప్లస్ 1 పవర్ 2/3. యాక్చువల్గా 1 పవర్ ఎనీథింగ్, 1కి పవర్ ఏం చేసినా 1 కదా. సో x పవర్ 1/3 ప్లస్ 1 ఇంటూ x పవర్ 2/3 మైనస్ ఇక్కడ కూడా అంతే, 1 పవర్ ఎనీథింగ్ 1 కదా. సో ఇక్కడ మిగిలి ఏంటి? x పవర్ 1/3 మిగులుతుంది. ఇక్కడ కూడా 1 పవర్ ఎనీథింగ్ 1. సో మీరు న్యూమరేటర్లో x+1 బదులు కనుక ఇది పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మీకు న్యూమరేటర్లో మిగిలిది ఏంటి? ఓన్లీ x పవర్ 1/3 ప్లస్ 1 మిగులుతుంది. సో సిమిలర్గా మీరు సెకండ్ క్వశ్చన్లో అంటే సెకండ్ టర్మ్లో చూస్తే న్యూమరేటర్లో x-1 ఉంది. దీన్ని ఏం రాసుకోవచ్చు? x పవర్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1 పవర్ 1/2 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది? a² - b² ఫామ్లో ఉంది. a² - b² ఫార్ములా ఏంటి? a + b ఇంటూ a - b. ఓకే, ఇప్పుడు కింద టర్మ్ మీరు చూస్తే కింద టర్మ్ ఏముంది? ఈ టర్మ్ x - x పవర్ 1/2. ఇప్పుడు దీనిలో x పవర్ 1/2 కామన్ తీసాం అనుకోండి, మనకు మిగిలిది ఏంటి? x పవర్ 1/2 మైనస్ 1. సో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఈ రెండింటిలోనూ ఈ టర్మ్ రెండు కొట్టుకుపోతాయి. x పవర్ 1/2 మైనస్ 1, x పవర్ 1/2 మైనస్ 1. న్యూమరేటర్లోనేమో x పవర్ 1/2 ప్లస్ 1 మిగులుతుంది, డినామినేటర్లో x పవర్ 1/2 మిగులుతుంది. సో నేను దాన్ని ఇక్కడ క్వశ్చన్ని సింప్లిఫైడ్గా రాసుకుంటున్నాను. ఫస్ట్ టర్మ్లో ఓన్లీ మనకి ఏం మిగిలింది? x పవర్ 1/3 ప్లస్ 1 మిగిలింది, మైనస్ సెకండ్ టర్మ్లో న్యూమరేటర్లో x పవర్ 1/2 అంటే నథింగ్ బట్ రూట్ x కదా. రూట్ x ప్లస్ 1 డినామినేటర్లో మనకి ఏం మిగిలింది? రూట్ x. మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే రూట్ x క్యాన్సిల్ అవుతాయి, -1 మిగులుతుంది. ఇక్కడ -1/√x మిగులుతుంది. సో x పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ √x/√x అంటే ఎంత? 1 కదా. సో డైరెక్ట్గా దీని బదులుగా 1 రాసుకుంటాం. -1 మైనస్ ఆఫ్ 1/√x. ఇక్కడ పవర్ ఏముంది? పైన 10 ఉంది, ఇక్కడ 10 రాయలేదు మనం. సో ఇక్కడ కూడా 10 రాసుకుంటాం. 1 క్యాన్సిల్,
ఓకే, సో మనకు మిగిలింది ఏంటి, ఎక్స్ పవర్ 1/3 మైనస్ 1/√x హోల్ పవర్ 10. ఇప్పుడు దీనిలో టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కట్టాలంటే ఈజీ కదా. సో ఇప్పుడు TR+1 తీసుకోండి. TR+1 అంటే 10CR ఇంటూ ఎక్స్ పవర్ 1/3 హోల్ పవర్ 10 మైనస్ ఆర్ మైనస్ 1/√x హోల్ పవర్ ఆర్. ఓకే, ఇక్కడ మిగతా టర్మ్స్ అన్నింటిని కాన్స్టెంట్ అనేసుకుందాం, మనం ఓన్లీ ఎక్స్ మీద ఫోకస్ చేద్దాం. సో ఎక్స్ పవర్ 10 మైనస్ r/3 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ r/2. ఓకే, సో 10 మైనస్ r/3 మైనస్ r/2 ఈక్వల్ టు ఏమవ్వాలి, 0 అవ్వాలి, ఎందుకంటే టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అన్నారు కదా. సో ఇదే కనుక తీసుకుంటే 20 మైనస్ 2r మైనస్ 3r ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీస్తాను. ఓకే, 20 ఈక్వల్ టు 5r. ఓకే, దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు 4. r ఈక్వల్ టు 4 అంటే టర్మ్ ఏంటి, TR+1 కదా, T5. సో ఫిఫ్త్ టర్మ్ ఈజ్ ద ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్. మనం చెక్ కూడా చేసుకోవచ్చు ఒకసారి. అంటే ఏమవుతుంది, 10C4 ఇంటూ ఎక్స్ పవర్ 1/3 హోల్ పవర్ 10 మైనస్ 4 మైనస్ 1/√x హోల్ పవర్ 4. సో 10C4 ఇంటూ ఎక్స్ పవర్ 6/3 10 మైనస్ 4 అంటే 6, 6/3 అంటే 2. సో మైనస్ 1/√x హోల్ పవర్ 4 అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కదా, క్యాన్సిల్. మైనస్ 1 హోల్ పవర్ 4 అంటే +1. సో మిగిలింది ఏంటి, 10CR. సో T5లో ఓన్లీ కాన్స్టెంటే మిగిలింది, ఎక్స్ టర్మ్ లేదు. సో ఇది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్లో ఒక సమ్. నెక్స్ట్ మోడల్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు ఒకవేళ 5 పవర్ 5 పవర్ 5 పవర్ 5 ఇలా 100 టైమ్స్ అయిందని ఇచ్చాడు క్వశ్చన్లో. దీన్ని కనుక 12తో డివైడ్ చేస్తే మనకు వచ్చి రిమైండర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తూ సాల్వ్ చేయాలంటే మనకి సింపుల్ టెక్నిక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 1 అంటే ఎంత, 5. 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125. దీనిలో కామన్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ అంకి ఎప్పుడు 5 వస్తుంది. సో అంటే 5 పవర్ ఎంత చేసినా 5 పవర్ ఎంత చేసినా మనకి లాస్ట్ టర్మ్ అంటే మనకి టర్మ్ ఖచ్చితంగా ఆడ్ టర్మే వస్తుంది, ఈవెన్ ఎప్పుడు అవ్వదు. సో 5 పవర్ 5 పవర్ 5 పవర్ 5 అలాగా 99 టైమ్స్ చేసినా కూడా మనకు వచ్చి ఆన్సర్ ఏమొస్తుంది, ఆడ్ డే వస్తుంది, ఎందుకంటే లాస్ట్ అంకి ఖచ్చితంగా 5 అవుతుంది. సో మనకు జనరల్గా ఆడ్కి జనరల్ ఫార్ములా ఏంటి, 2k+1 కదా, 2k ఏమో ఈవెన్కి జనరల్ ఫార్ములా. సో మనం దీన్ని ఇలా రాసుకోవచ్చా, 5 పవర్ 5 పవర్ 5 పవర్ 5 100 టైమ్స్ ఉంది కదా, దాన్ని మనం డైరెక్ట్గా 5 పవర్ 2k+1 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఏం చేయొచ్చు, 5 పవర్ 2k ఇంటూ 5 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని 25 పవర్ k ఇంటూ 5 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనకి ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని ఎలా అయినా, ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చింది 12తో డివిజిబుల్ అవ్వాలని కదా, 12 2s ఆర్ ఎంత 24 కదా, 25 అంటే 24+1 అని రాసుకోవచ్చు కదా. సో మన ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా ఒక వేరియబుల్ 1 వచ్చి, ఒక కాన్స్టెంట్ 1 వచ్చేలాగా, ఇంకో కాన్స్టెంట్ ఏమో మన ఇచ్చిన క్వశ్చన్లో నెంబర్తో డివైడ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఫస్ట్ టర్మ్ ఏమో మనకి ఇచ్చిన క్వశ్చన్తో డివైడ్ అవుతుంది, సెకండ్ టర్మ్ ఏమో 1 వచ్చింది. సో మనం దీన్ని ఎలా రాసేసుకుంటాం, 24+1 హోల్ పవర్ k ఇంటూ 5.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని కనుక మనం ఒకవేళ ఎక్స్పాండ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది KC0 ఇంటూ 24 పవర్ K ప్లస్ KC1 ఇంటూ 24 పవర్ K మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ అండ్ స్వాన్ KCK ఇంటూ 1 పవర్ K. ఈ మొత్తానికి 5తో మల్టిప్లికేషన్ ఉంటుంది బయట. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టర్మ్లో తప్ప మిగతా టర్మ్స్ అన్నింటిలోనూ ఖచ్చితంగా 24 ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఈ టోటల్ అంకిని కనుక 12తో డివైడ్ చేసాం అనుకోండి, ఈ లాస్ట్ టర్మ్ తప్ప మిగతా టర్మ్స్ అన్నీ డివైడ్ అయిపోతాయి. ఇవన్నీ డివైడ్ అయిపోతాయి. ఈ లాస్ట్ టర్మ్ ఒకటి డివైడ్ అవ్వదు. అంటే KCK ఇంటూ 1 పవర్ K ఇంటూ 5, అంటే ఈ బయట 5 కూడా ఉంది కదా, ఈ టర్మ్ ఒకటే డివైడ్ అవ్వదు, రిమైండర్ కింద మిగిలిపోతుంది. సో 5 రిమైండర్ కింద మిగిలిపోతుంది. ఓకే, సో కొంచెం దీనిలోనే కాంప్లెక్స్ మోడల్స్ అన్నీ ట్రై చేద్దాం. మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో 1690 హోల్ పవర్ 2608 ప్లస్ 2608 హోల్ పవర్ 1690 ఈజ్ డివైడెడ్ బై 7 అన్నారు. వాట్ ఈస్ ద రిమైండర్? ఓకే, మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని ఫస్ట్ మనం 7తో డివైడ్ చేసి చూద్దాం. ఒకవేళ 1690ని నేను 7తో డివైడ్ చేశాను అనుకోండి, ఇది 2 టైమ్స్ డివైడ్ అవుతుంది, 2 మిగులుతుంది, 29 అంటే 7 4s 28, 10లో 1 టైమ్స్ డివైడ్ అవుతుంది, మిగిలిన రిమైండర్ అంతా 3. సో దీన్ని 1690ని మనం జనరల్ ఫార్ములాలో ఎలా రాసుకోవచ్చు, 7K ప్లస్ 3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 3 రిమైండర్ ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందని మనకు అనవసరం, 241 టైమ్స్ డివైడ్ అవుతుంది. కానీ మనం డైరెక్ట్గా 7K ప్లస్ 3 అని రాసుకుంటాం. యాక్చువల్గా రాసుకోవాలంటే K బదులు 241 అని రాసుకోవచ్చు. ఓకే, కానీ మనం మామూలుగా మనకి క్వశ్చన్లో మనకి 241తో పని లేదు. సో 7K ప్లస్ 3 అని రాస్తాం. సో ఇప్పుడు 2608ని కూడా ఇలాగే రాసుకోవడానికి ట్రై చేస్తే, 2608ని కనుక మీరు 7తో డివైడ్ చేస్తే 7 3s 21, 5 మిగిలింది 50, 7 7s 49, 1 మిగిలింది 8, 1 అంటే 18. సో 2 టైమ్స్ ఎంత మిగిలింది, 4 మిగిలింది రిమైండర్ కింద. సో మీరు దీన్ని 7K ప్లస్ 4 అని రాసుకోవచ్చు. సపోజ్ వీటిని మనం బ్రాకెట్లో పెట్టామనుకోండి, 7K ప్లస్ 3 పవర్ 2608 ప్లస్ 7K ప్లస్ 4 పవర్ 1690. సో దీనిలో కూడా మీరు ఎక్స్పాండ్ చేసి కనుక చూస్తే లాస్ట్ టర్మ్లో 3 పవర్ 2608 మిగులుతుంది తప్ప, ఇక్కడ కూడా లాస్ట్ టర్మ్లో 4 పవర్ 1690 మిగులుతుంది తప్ప, మిగతా అన్ని టర్మ్స్ 7తో డివైడ్ అయిపోతాయి, ప్రీవియస్ క్వశ్చన్లో చూసినట్టే మనం. సో మనం వాటిని ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే వాటి నుంచి రిమైండర్ బయటకు వచ్చేది ఏం లేదు. మనం నెక్స్ట్ నుంచి దేని మీద ఫోకస్ చేయాలి, ఈ టర్మ్స్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇవి ఇంకా మనం రిజాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ కింద పవర్లో 3 ఉంది, పైన కొంత వాల్యూ ఉంది. ఇప్పుడు 3 స్క్వేర్ 9 అంటే ఎంత, 7 ప్లస్ 2. కానీ మనకి కొంత కాంప్లెక్సిటీ ఈ సెకండ్ టర్మ్ 2 వస్తుంది. కానీ ఇప్పుడు ఒకవేళ మనం 2 కనుక దీన్ని 7 ఇప్పుడు 3 స్క్వేర్ అని రాసుకుని ఈ పైన 2తో డివైడ్ అయితే ఎంత అవుతుంది, 1304 అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ 3 స్క్వేర్ని మళ్ళీ 7 ప్లస్ 2 అని రాసుకుని పవర్ 1304 మళ్ళీ పైన అప్లై చేసినట్టుగానే కనుక మనం ఈ అదర్ టర్మ్స్ అన్ని 7తో డివైడ్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ 2 పవర్ 1304 అలా రాసుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఇది స్టెప్స్ కింద పెరిగిపోతుంది. ఒకవేళ అదే మనం ఇంకొక అంకె ఎక్కువ వేసుకుని 3 క్యూబ్ చేసాం అనుకోండి, 3 క్యూబ్ అంటే ఎంత, 27. అదేంటి 28 - 1. సో మన ప్రయారిటీ ఏమి ఉండాలంటే
ఈ లోపల ఉన్న అంకిని ఈ సెకండ్ టర్మ్ +1 కానీ -1 కానీ వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 2 power 1304 బదులుగా 1 power సంథింగో లేకపోతే -1 power సంథింగో వస్తుంది. అవి 1 power ఎనీథింగ్ 1 కదా, సో మనం దాన్ని ఫైనల్గా ఇగ్నోర్ చేసేయచ్చు. సో మనకి కాంప్లెక్సిటీ తగ్గుతుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 3 power 2608 + 4 power 1690 కదా మనకి ఇక్కడ నుంచి మిగిలే ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత. సపోజ్ మీరు దీన్ని 3² కింద తీసుకుని 7 + 2 కింద రాయొచ్చు, కానీ ఇక్కడ 2 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ దీన్ని ఇంకోసారి మీరు రిజాల్వ్ చేసుకోవాలి. అదే మీరు దీన్ని మొత్తానికి 2608ని 3తో డివైడ్ చేసేసి 3ని లోపలికి తీసేసుకుని 3 cubes are 27 చేస్తారనుకోండి, 27ని 28 - 1 కింద రాసుకోవచ్చు. 28 7తోనే డివైడ్ అవుతుంది, ఇక్కడ 1 కూడా ఉంటుంది. మనకు ఆ 1 power ఎనీథింగ్ వచ్చినా కూడా మనకి రిజాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం గెస్ చేసి చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 ఇప్పుడు దీన్ని మనం 27 కింద రాసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఇలా వస్తుంది. అంటే సాల్వింగ్ మీరు చేసుకోండి. 3³ 869 ప్లస్ ఇంకో 3 ఎక్స్ట్రా మిగులుతుంది. ఓకే, అంటే 3 × 869 చేస్తే 2607 వస్తుంది. ఇంకో 3 ఎక్స్ట్రా బయట రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 4 కూడా చూస్తే 4 1s are 4, 4 2s are ఎంత 16. కానీ 16 అంటే 14 + 2 అని రాయొచ్చు, కానీ మనకి 2 వచ్చేస్తుంది. సో 4³ ఎంత 64. 64ని కానీ మనం 63 + 1 కింద రాయొచ్చు. మనకి సెకండ్ టర్మ్ 1 ఫేవరబుల్గా ఉంది. 63 కూడా 7తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ నేను 4³ వచ్చేలా చూసుకోవాలి. ఓకే, అక్కడ కూడా మనం 4³ వచ్చేలా చూసుకుంటే అది కూడా ఒక 4 ఎక్స్ట్రా బయట రాయాల్సి వస్తుంది. సో 4³ × 563 ఈ పవర్లో 563 మిగులుతుంది. 3 × 563 చేస్తే మీకు 1689 వస్తుంది. ఈ ఎక్స్ట్రా 4ని ఇంకో 4ని బయట రాసుకుంటాం. సో 3 power 27ని మనం ఎలా రాసుకోవచ్చు, 28 - 1 కింద రాసుకోవచ్చు. పవర్లో 869 కింద దీని 4³ 63 + 1 కింద రాసుకోవచ్చు. పవర్లో 563. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రెండు ఎక్స్పాన్షన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటే లాస్ట్ టర్మ్లో తప్ప మిగతా అన్ని టర్మ్స్లోనూ ఇక్కడైతే 28 ఉంటుంది. ఏ ఎక్స్పాన్షన్లో లాస్ట్ టర్మ్లో తప్ప మిగతా టర్మ్స్ అన్నింటిలోనూ 63 ఉంటుంది. సో మనం వాటిలన్నింటిని ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే అది 7తో డైరెక్ట్గా డివిజిబుల్ అయిపోతాయి ఆ నెంబర్స్ అన్ని. మనకి రిమైండర్లు ఏం రావు. రిమైండర్ వచ్చేది ఓన్లీ ఆఖరి టర్మ్ నుంచి. సో -1 హోల్ పవర్ 869 × 3 అంటే 3 బయట ఉంది కదా, దాన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ప్లస్ 4 × 1 పవర్ 563. సో ఇక్కడ లాస్ట్ టైం తీసుకుని మిగతా అన్నింటిని ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే దాని నుంచి మనకేం రిమైండర్ రావట్లా. సో -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే -1 అవుతుంది. సో -3. 1 హోల్ పవర్ ఎనీథింగ్ 1. సో 4 + -3, 4 - 3 1. సో ఆన్సర్ అనేది ఏంటి 1. 1 విల్ బి ద రిమైండర్. అంటే when you try to divide 1690 whole power 2608 plus 2608 whole power 1690 ని 7తో మనకు డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ మిగిలిది ఏంటి 1. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయటం ఆ టైంకి మనకి బుర్రకి ఈజీగా 30లో చూసుకోవాలి. మీరు ఫైనల్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్లో, ఫస్ట్ టర్మ్ ఏదైనా కింద ఉన్న బ్రాకెట్లో టర్మ్ని మీరు 2 టర్మ్స్ కింద విడగొట్టుకుంటారు కదా. విడగొట్టుకున్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమో మనకి క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్తో డివిజిబుల్ అయ్యి ఉండాలి. సెకండ్ టర్మ్ ఏమో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఎంత తక్కువ అంటే ఇక్కడ మనకు 1 వస్తే మరీ మంచిది, లేకపోతే ఫస్ట్ అసలు స్టెప్స్ తగ్గించుకోవడానికి దీన్ని ఎంత తక్కువ చేసుకుంటే 2 3 అంత మంచిది. సో ఈ కొంచెం క్యాలిక్యులేషన్ టఫ్ అవుతుంది, కానీ ఎలాంటి ఇంట్యూషన్తో సాల్వ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి సమ్స్. సో ఇప్పటివరకు చెప్పినవి అర్థమయ్యాయి అనుకుంటాను. నెక్స్ట్ లెక్చర్లో ప్రూఫ్ ఆఫ్
బైనామియల్ థియరం. మొన్న బైనామియల్ థియరం చెప్పినప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్తో చెప్పాను, కానీ ఒరిజినల్గా ఇంకో రకంగా క్యాలిక్యులస్ రూపంలో కూడా ప్రూవ్ చేయొచ్చు. అది ఒక షార్ట్ వీడియో చెప్తాను నెక్స్ట్. దాని తర్వాత బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫర్ రేషనల్ ఇండెక్స్. సో నేను ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పినప్పుడు చెప్పాను, బైనామియల్ ఇండెక్స్ని అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ని మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేశానండి. సో ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో అయిపోయింది. ఆ ఫస్ట్ పార్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఊరికే బైనామియల్ ఎక్స్పాన్షన్ మాత్రం ప్రూఫ్ క్యాలిక్యులస్ రూపంలో చెప్తాను ఒకటి. నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ మొదలు పెట్టేయచ్చు, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫర్ రేషనల్ ఇండెక్స్. సో థ్యాంక్ యూ. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అప్పటి వరకు ఉంటాను. నమస్కారం.